ఎందుకు ఇంత మోసం చేశావు? మోసమా? అవును, రాధికని తట్టుకోలేక నువ్వు తప్పుడు దారిలో దించావు. ఏంటి మురారి, ఏం మాట్లాడుతున్నావు? మీరందరూ చూస్తుండగానే కదా నేను ఆడింది. అందులో తప్పేముంది, మోసమేముంది? అబద్ధం ఆడ గోపిక. నువ్వు ఆ పాచికలు మార్చడం నేను చూశాను. అవును, నేను చూశాను. ఆ పాచికల ప్లేస్లో ఇంకో పాచికల్ని రాధికిచ్చావు. వాటి బరువు తక్కువ. ఒరిజినల్ పాచికలకి నువ్వు మార్చిన పాచికలకి బరువులో చాలా తేడా ఉంది. అందుకే అవి నీకనుకూలంగా పడ్డాయి. రాధిక ఓడిపోయింది. అవే ఇవి. ఇవేగా? అది కాదు మురారి. ఇప్పుడు చెప్పు, నువ్వు మోసం చేయడాన్ని బట్టి, నువ్వు పడే టెన్షన్ బట్టి చూస్తే నీ ప్రేమలో నిజాయితీ లేదనిపిస్తుంది. రాధిక ప్రేమ ముందు ఎందుకు పనికిరాదనిపిస్తుంది.